ఎవరిని నమ్మకండి, ఎవరిని నమ్మద్దు. మమ్మల్ని నమ్మమని కూడా మేము చెప్పటం లేదు. మేము చెబుతున్నది వాక్య ప్రకారంగా ఉంటేనే వాక్యాన్ని బట్టి మీరు నమ్మండి. ఆ రోజు పౌలు సీలలు బెరయ పట్టణానికి వెళ్ళారు. బెరయ పట్టణంలో వాక్యాన్ని బోధించారు. ఏ మాటలైతే పౌలు సీలలు వాక్యం చెప్పారో, చెప్పిన సంగతులు అలాగో ఉన్నవో లేవో అని బెరయ పట్టణంలో ఉన్న వారు ముందు కూర్చొని ఆ లేఖనాలను ముందు పెట్టుకొని వీళ్ళు లేఖనాలలో ఉన్నట్టుగానే చెప్పారా, ఏమైనా మార్చి చెప్పారా అని ప్రతిరోజు లేఖనాలను పరిశోధన చేసుకుంటూ వచ్చారు అని ఇంత చక్కగా బైబిల్లో రాయబడితే అర్థం అవ్వట్లేదా? ఎందుకు ఇలా అయిపోయారు? మీకు చదివే ఖాళీ లేదు. ఎందుకంటే మీరు వాట్సాప్ లో బిజీ, ఫేస్బుక్ లో బిజీ. ఈరోజు భార్య భర్తలు వచ్చేసేమో సంపాదనలో పడిపోయారు. ఎవరి భార్య ఇంటి పనిలో బిజీ, భర్త వచ్చేసేమో ఉద్యోగంలో పని, వ్యాపారంలో బిజీ. ఇక యవనస్తులు ఉన్నారా? వాళ్ళేమన్నా బైబిల్ చదువుతారంటే లేదు. వాళ్ళు ఎంతసేపు ఆన్లైన్, ఫేస్బుక్ లో ఆన్లైన్, వాట్సాప్ లో ఆన్లైన్, ట్విట్టర్ లో ఆన్లైన్. బైబిల్ ఆన్లైన్ లోకి వచ్చేటట్టుగా లేరు వీళ్ళు. అందుకే ఈ రోజు బోధకులకు ఆడింది ఆట, పాడింది పాట అన్నట్టుగా వాళ్ళు ఏం చెప్పినా